గుంటూరులో మున్సిపల్ వర్కర్ల సమ్మెతో నగరంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. మోటార్లు వేసేవారు లేక నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాల అంతరాయం ఏర్పడడంతో గుంటూరు వాసుల గొంతెండుతుంది. గత 2 రోజులుగా మున్సిపల్ వర్కర్లు సమ్మెకు దిగడంతో గుంటూరు నగరంలోని ప్రధాన కాలనీలు, అదేవిధంగా శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో అయితే తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో నగరవాసులంతా కూడా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి గుజ్జనగొండ్ల రిజర్వాయర్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున స్థానికులు వాళ్ళ దగ్గర ఇంటికి నీటి సరఫరాలు నిలిచిపోవడంతో ఇక్కడ రిజర్వాయర్ దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. దాదాపు 10 సంఖ్యలో వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇక్కడ నీరు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా తమ తమ విధులకు ఉద్యోగాలకు అదేవిధంగా కార్యకలాపాలకు వెళ్ళకుండా ఇక్కడే ఆగి వాటర్ కోసం అని చెప్పి పడిగాపులు కాస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సమ్మెలో నీటి పంపింగ్ చేసే కార్మికులు పాల్గొనడం వల్ల వాళ్ళ వల్ల అక్కడ వాటర్ పంపింగ్ అనేది నిలిచిపోయింది. దీనివల్ల తక్కెళ్లపాడు రిజర్వాయర్ ఏదైతే ప్రధాన రిజర్వాయర్ ఉందో అక్కడి నుంచి కూడా నగరంలో ఉన్నటువంటి అన్ని కాలనీలకు, అన్ని రిజర్వాయర్లకు కూడా నీరు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి రిజర్వాయర్ నుంచి స్థానిక కాలనీలకు అయితే ఇక్కడ నీటి సరఫరా సాగుతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మెకి దిగారు. దీంతో నీటి పంపింగ్ అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో కాలనీలకి, రిజర్వాయర్లకి నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు నీటిని ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది కనుక్కుందాం. చెప్పండి, మీరు ఏ కాలనీ మీది, ఏంటి మీ వాటర్ సమస్య ఏంటి? అది మజీద్ రోడ్ అండి. మాకు 2 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు సరిగ్గా. మామూలుగా అయితే పెదనాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 12 అయినా 3 అయినా కానీ రిలీజ్ చేయలేదు. ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మామూలుగా 7ంటికి 6ంటికి ఒక్కోసారి పెందలాడి వదిలేస్తారు. 12 దాకా అలా వస్తూనే ఉంటాయి. తర్వాత ఒక్కోసారి పెందలాడిదేమని వదులుతారు. ఇప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ గత 2 రోజులుగా ఎటువంటి టైంలో రావట్లేదు. ఇక్కడ వచ్చి అడుగుదామంటే ఎవరు ఉండట్లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మరి సమస్య ఏంటనేది మాకైతే తెలియట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు, పిల్లలు. నీళ్ళ కోసం ఏం చేస్తున్నారు? ఎలా బైకుల ద్వారా మోస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇంట్లో మహిళలు బైకుల ద్వారా మోస్తున్నాం అండి. 1కి 6 బకెట్లు తీసుకుని వచ్చి బైకుల ద్వారా మోసుకెళ్తున్నాము. సార్, మీరు చెప్పండి, మీ కాలనీ ఏంటి? మీ కాలనీలో నీటి సమస్య ఎలా ఉంది? మాది నేతాజీ నగర్ అండి. నేతాజీ నగర్ గత 2 రోజుల నుంచి తీవ్రమైన నీటి కొరత, తాగునీటి కొరత ఉంది. కాకపోతే అధికారులను సంప్రదించినా ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. అంటే ఈ ఫిట్టర్స్ కానివ్వండి, వాటర్ వదిలే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి సమ్మెలో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. సమ్మెలో ఉన్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పని కమిషనర్ గారు అన్నారు. కానీ అంతవరకు అయితే ఇదిగానే ఉంది. కానీ జనాలు ఇబ్బంది లేకుండా త్రాగునీరు అందించవలసిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉంది. కానీ వాళ్ళు మాత్రం ఆల్టర్నేటివ్ అంటే ముందస్తు సమాచారం ఇవ్వాలా, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అట్లాగే ఎవరైతే సమ్మెలో ఉన్నారో అధికారులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ ఆల్టర్నేటివ్గా ఇంకొకళ్ళని పెట్టి సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. గత 3 రోజుల నుంచి అయితే నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఉన్నతాధికారులు నీటి కొరత లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాము. అట్లాగే ఈరోజు ఈ ఎండాకాలం కూడా రోహిణి కార్తె కన్నా మరీ తీవ్రతగా ఉంది. ఎండలు, గాలి ఎట్లాగే వస్తుంది. నీరు లేకపోతే జరిగేది కాదు. కనీసం ట్యాంకుల ద్వారా వాటర్ తెప్పించుకుందాం అనుకున్న హెచ్ఎల్ఆర్ దగ్గర నుంచి మొదలుకొని వాటర్ ట్యాంకుల దగ్గర కూడా ఇంతవరకు ఒక ట్యాంకర్ కూడా అందుబాటులో లేదు. ఇక్కడ మనతో మరికొంతమంది మాట్లాడతానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు చూసినట్టయితే బైక్ మీద 3 క్యాన్లు పట్టుకుని వెళ్తున్నారు. ఏంటండి, ఏంది క్యాన్లు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికన్నా వాటర్ లేవు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాటర్ కోసం ప్రాబ్లం. ఎన్ని రోజులు బట్టి సమస్య ఉంది? ఎలా అసలు ఏం చేస్తున్నారు? నిన్నటి నుంచి రావట్లేదన్న వాటర్. పనులకి వెళ్ళాలా, ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు మాకు వచ్చాయి డబ్బులు. పళ్ళు మానుకొని నీళ్ళు వాటర్ తీసుకెళ్తాం. దానికన్నా లేదు. 3 రోజులు బట్టి రావట్లేదు అంటున్నారు కదా, రోజు ఇదే ఇలాగే తీసుకెళ్తున్నారా? మరి ఇంటికి ట్యాంకులు ఏమైనా వస్తున్నాయా? ఇంటికి ట్యాంకులు అట్లా ఇదే పరిస్థితి. డైలీ పళ్ళు మానుకోవడం, తీసుకెళ్ళడం, పిల్లలను రెడీ చేసుకొని ఇంటికి వెళ్తాం. ఏం పని చేస్తుంటారు మీరు? పని మానుకొని వచ్చా అంటున్నారు. టెంట్ హౌస్ గార్డెన్స్ ఐదాలని తిరుమల టెంట్ హౌస్ పనిచేసేది నేను. ఇల్లు కృష్ణబాబు కాలనీ. అధికారులు ఏం చెప్తున్నారు నీళ్ళు రావట్లేదంటే? ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు.
అధికారుల దగ్గర నుంచి సరైన సమాచారం లేదని అదేవిధంగా తాము రోజు 2 రోజులుగా కూడా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పి కూడా వీళ్ళు వాపోతున్నారు. అటు కార్మికులు సమ్మె చేస్తున్న విషయం మా దృష్టికి కూడా తీసుకురాలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. దీంతో మేము ప్రతిరోజు కూడా ఇలా రిజర్వాయర్ దగ్గర ఉన్న చిన్న పైప్ లైన్ దగ్గరకు వచ్చి ఉదయం నుంచి సాయం దాకా పడిగాపులు కాస్తూ ఆ క్యూ లైన్లో నిల్చుంటూ నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చాలా మంది ఇదిగో క్యాన్లు పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇతనికి సంబంధం ఎలా తీసుకెళ్తున్నారు మీరు నీళ్లు, ఏంటి మీ పరిస్థితి? నిన్న 4 రోజుల నుంచి మాకు నీళ్ళు రావట్లేదన్న. మాది సుశానం వెనకమా అన్న మాది. అది ఆ రుచా బండి పైన తీసుకొని వెళ్ళాలి. నేను 3 రౌండ్లో 4 రౌండ్లో తిరగాలి. తిరిగితేనే అప్పుడు 4 రోజులు 2 రోజులు 3 రోజులు నీళ్ళు వస్తాయి. మా ఇంట్లో అమ్మాయికి చెయ్యి ఇవ్వకలాంగ, మా ఇంట్లో అమ్మాయి రాదు. నేనేమో బేరానికి వెళ్ళాలి, పనికి వెళ్తేనే మాకు అన్నం జరిగేది. ఈ నీళ్ళ కోసం కూర్చుంటే ఎట్టన్నదిగా పిల్లల్ని పడి కూడా పంపించకుండా పిల్లల్ని తీసుకొని వచ్చా. ఇన్నిసార్లు తిరగాలి. ఇప్పుడు వాళ్ళెవరు అక్కడ ఆఫ్ చేసుకుంటే నీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారన్న ఎవరైనా తాగుతానికి ఇప్పుడు నీళ్ళు ఎంత అవసరం? పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ ఇళ్లలో బోర్లు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండలేరుగా. మేము పొద్దున్న తెచ్చుకుంటేనే, మేము బేరానికి వెళ్ళి తెచ్చుకుంటేనే మాకు జరిగేది. ఈ నీళ్ళ కాడే కూర్చుంటే మాకేం జరిగింది మాకు? అందుకని చెప్పి వెంటనే కొద్దిగా వదిలేటట్టు చూడండి అన్న. అధికారులు చెప్పారా మీకు నీళ్ళు రావని చెప్పి ముందుగా? మాకు ఎవరు చెప్పలేదన్న. అసలు వాళ్ళు వదలటం కూడా ఇల్లు ట్యాంకీ వాళ్ళు పంపుల వాళ్ళు మాకు 9ంటికి వదులుతురు. మాది బాగినార కాడ 9ంటికి వదులుతురు. కరెక్ట్గా ఒక 2 గంటలే మాకు ఉండేది. ఆ 2 గంటల్లో ఆ లైన్లో దాదాపు 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఒకరి తర్వాత ఒకళ్ళు పట్టుకోవాలి. మాకైతే నీళ్ళది ఎప్పుడు మాకు కరువే. నీళ్ళ కోసం ఎంత దూరం రావాలి, బండి వేసుకొని రెక్కలు బయటట్టు లాక్కొని పోవాలి ఇంటికి. అది అన్న దయచేసి కొద్దిగా నీళ్ళు వచ్చేటట్టు సాయం చేస్తే చాలు మనకి. మా ఇంట్లో అయితే ఏకలాంగ అమ్మాయి అయితే తెచ్చుకోలేదు, నేనే రావాలి. ఇటు చూసినట్టయితే అటు చిన్నారులు అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి చిన్న పైప్ ద్వారా వస్తున్న నీళ్ళను పట్టుకుంటున్నారు. అయితే దీనికోసం కూడా ఒక పెద్ద క్యూ అయితే ఉంది. నిరంతరం ఉదయం నుంచి వచ్చి అక్కడ లైన్లో నుంచొని ఒకరి తర్వాత ఒకరు తమ వంతు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నీళ్ళు పట్టుకోవాలా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ విధులకు వెళ్ళాలా, ఉద్యోగాలకు వెళ్ళాలని చెప్పిన దూరంలోనే వీళ్ళంతా కూడా పాపం ఒక రకమైన వాపోతున్నారు. ఇప్పటికైనా సరే తమ వెంటనే చర్యలు తీసుకోవడం కోరుతున్నారు. అయితే ఎక్కడైతే ఉండవల్లి నుంచి మంగళగిరి నుంచి మన తెక్కలపాడు హెడ్ రిజర్వాయర్ దగ్గరికి ఈ నీళ్ళు వస్తాయి. అక్కడ పంపింగ్ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సమ్మెలో ఉన్నారు. ఈ 2 రోజుల సమ్మె కారణంగా అక్కడ పంపింగ్ నిలిచిపోయింది. దానివల్లే గుంటూరు నగరంలో ఉన్నటువంటి గుజ్జనగుళ్ళ కావచ్చు, అదేవిధంగా లక్ష్మీపురము, అదేవిధంగా నెహ్రూ నగర్, ఈ 3 రిజర్వాయర్లకు కూడా నీరు నిలిచిపోయింది. ఈ తాగునీరు నిలిచిపోవడంతో ఇక్కడ నుంచి రిజర్వాయర్ నుంచి అయితే పంపింగ్ జరగట్లేదు. దీంతో పలు కాలనీలకు కూడా తీవ్ర నీటి ఎద్దడి అయితే నెలకొంది. అయితే ఇటు ప్రభుత్వం అటు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ సమ్మె కార్మికుల్ని ఒప్పించి ఆ సమ్మెని విరమింపజేసి తాగునీటి సమస్య లేకుండా తమ చూడాలని చెప్పి కూడా వారంతా కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.